హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సో దీనికి మీకు స్టార్టింగ్ 40,000 రూపీస్ పర్ మంత్ అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తం 517 వేకెన్సీస్కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. సో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే 10 మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే సో మొత్తం భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ SBU బెంగళూరు నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 383 HRTE HLS SCB 2023 to 2024 ఇచ్చారు. సో మనకు ఫిబ్రవరి 28 రోజు అయితే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ ఉద్యోగాలే. సో మొత్తం జోనల్ వైజ్గా వీళ్ళు వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. అన్ని పోస్ట్ వచ్చేసరికి మీకు ట్రైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో అంటే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సో జోనల్ వైజ్గా చూసినట్లయితే మన సౌతర్న్ రీజియన్లో మొత్తం 131 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నార్థర్న్ రీజియన్ చూసినట్లయితే 15 వేకెన్సీస్, అదేవిధంగా నార్థర్న్ రీజియన్లో 78 వేకెన్సీస్, వెస్ట్లో 139 వేకెన్సీస్, ఈస్ట్లో 86 వేకెన్సీస్, అదేవిధంగా సెంట్రల్లో 68. అంటే అన్ని జోన్లో కలిపి వీళ్ళు వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఆల్ స్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా వీళ్ళు మినిమం 28 ఇయర్స్ BE బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో అందరూ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉండాలి. ME MTech ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 30 ఇయర్స్ ఉండాలి. సో ఈ వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 210 వేకెన్సీ ఉన్నాయి, OBCకి 139 వేకెన్సీస్, EWSకి 52, SCకి 77, అదేవిధంగా STకి 39 వేకెన్సీస్. ఇలా మొత్తం 517 వేకెన్సీ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే సో BE BTech ME MTech అంటే టెక్నాలజీలో అది BE కానీ MTech కానీ టెక్నాలజీలో ఎవరైతే ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్, సో ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఎవరైతే BE BTech కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే లిమిట్ ఇచ్చారు 55% అండ్ అబోవ్. సో ఎవరైతే ఆల్ సెమిస్టర్స్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది OBC. సో EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా SC ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ అయితే చాలని కూడా క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే గాయస్ BE BTech గ్రాడ్యుయేషన్ కోర్సులో అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉండాలి. అంటే మాస్టర్స్ కోర్స్ ME MTechలో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ ఉండాలి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండటం అయితే జరుగుతుంది. సో అది SC ST అనే OBCకి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, SC STకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసినట్లయితే మీకు ట్రైనింగ్ ఇంజనీరింగ్ 1కి సంబంధించి మినిమం 2 ఇయర్స్, ఇనిషియల్ 2 ఇయర్స్ ఉంటుంది. తర్వాత దీన్ని ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారని కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇచ్చే శాలరీ రెమ్యునరేషన్ చూసినట్లయితే కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ వచ్చేసరికి మీకు 30,000 పర్ మంత్ అయితే ఇస్తారు ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్కి 35,000, థర్డ్ ఇయర్కి 40,000. సో ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీకు 40,000 పర్ మంత్ రూపీస్ అయితే వీళ్ళు రెమ్యూనరేషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ సో ట్రైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి IT సపోర్ట్ కింద లేదా అసోసియేషన్ సాఫ్ట్వేర్ హ్యాండ్స్ కింద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రిఫరబుల్లీ IT ఇంజనీరింగ్ అని ఇవ్వడమే జరిగింది గైస్. సో రెసిడెంట్ ఇంజనీర్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్, స్పీక్ ఆర్ రైట్ ఇన్ ఇంగ్లీష్, అదేవిధంగా హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. తెలుగు కాబట్టి తెలుగులో వచ్చినా కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే సెలక్షన్ త్రూ రిటర్న్ టెస్ట్ ద్వారా కనెక్ట్ చేస్తారు ఫర్ షార్ట్ లిస్టెడ్ కండక్ట్స్ని. ఫాలోడ్ బై మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వన్స్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్లో మీకు 85% మార్క్స్ని అలాట్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి మీకు 15% మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. మొత్తం 100 మార్క్స్ 100% ఉంటుంది. సో ఎవరైతే 1:5 వన్స్ ఒకసారి మీరు రిటర్న్ టెస్ట్ తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూలో 1:5% మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బేస్ చేసుకొని వీళ్ళైతే సో మీకు మెయిల్ చేస్తారు. వన్స్ ఒకసారి మీరు
రిటర్న్ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ అన్ని కాల్ లెటర్స్ కూడా మీకు మెయిల్ త్రూ వస్తాయి. కాబట్టి మీకు ఎవరైతే మెయిల్స్ లేవో వాళ్ళందరూ కూడా మెయిల్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో త్రూ మెయిల్స్ ద్వారా మాత్రం మీ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీరు నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్ ఫామ్ ఉంది. ఈ గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. సో నేను మీకు ఎండింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అనుకుంటే ఎస్ఎస్సి అదేవిధంగా 10th స్టాండర్డ్స్కి సంబంధించిన మార్క్స్ కార్డ్, తర్వాత అదేవిధంగా మెట్రికులేషన్, అదేవిధంగా 10th సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. సో మీరు బీఈ బీటెక్ అదేవిధంగా ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్, ఆల్ సెమిస్టర్స్, అదేవిధంగా మార్క్ షీట్స్, అదేవిధంగా ఫైనల్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, అదేవిధంగా మీరు క్యాస్ట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరైతే సో ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే గాయస్ అప్లికేషన్ ఫీ అయితే 150 రూపీస్ ఉంటుంది. దాంతో పాటుగా GST 18% అయితే మీరు పే చేయాలి. సో అదేవిధంగా SC ST ఇంకా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో వితౌట్ ఫీ మీరైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఫీ కూడా మీరు అన్ని మోడ్స్లో మీరైతే పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా UPI ట్రాన్సాక్షన్ ఏ ద్వారా అయినా సరే మీరైతే పే చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అదేవిధంగా ఫాలోడ్ బై రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ చేస్తారు. మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ మీకు 2 lakhs అయితే కవర్ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మీకు 5 lakh కవరేజ్ అయితే ఉంటుంది. సో మీకు ఇచ్చే శాలరీతో పాటుగా ఎక్స్ట్రా వచ్చేసరికి మీకు 12,000 రూపాయలు పర్ ఇయర్. దేనికంటే మీకు ఎక్స్పెన్సెస్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, అదేవిధంగా అటైర్ ఎలివెన్స్, స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుట్వేర్ ఎలివెన్సెస్కి వీళ్ళు అడిషనల్గా 12,000 రూపీస్ పర్ ఇయర్ అయితే మీకు అడిషనల్ కన్సాలిడేటెడ్ అమౌంట్ కింద మీకు పే చేస్తారని కూడా ఈ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో గాయ్స్ ఇప్పుడు మీకు నేను ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే సో BE అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ ఫర్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ అనేది క్లియర్గా ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క మెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ మీరు ఒక వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేసి దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్లో మీకు మీ పేరు అయితే ఎలా మెన్షన్ చేశారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ 10th యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ కోసం మీరు 10th సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ ఏజ్, మీ జెండర్, మీ మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, అదేవిధంగా కేటగిరీ. సో మీకు ఏదైనా కేటగిరీ EWS, క్యాస్ట్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే సో అవి కూడా మెన్షన్ చేయాలి. వెదర్ బిలాంగ్ టు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో వెదర్ బిలాంగ్ టు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే మీరు ఏంటి VHA, HHA, OHA మెన్షన్ చేయండి. మీ పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఎంత కూడా మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ డిస్ట్రిక్ట్ ఏంటి, పర్మనెంట్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, కరస్పాండెంట్ అడ్రస్ ఆఫ్ కరస్పాండెంట్ డిస్ట్రిక్ట్, కరస్పాండెంట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ క్వాలిఫికేషన్ BE బీటెక్ ఆర్ ME ఎంటెక్, మీ BE బీటెక్ ME ఎంటెక్ అయితే మీ డిసిప్లిన్ ఏంటి మెన్షన్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అది మెన్షన్ చేయాలి. అదేవిధంగా మీ సర్టిఫికేట్ మెన్షన్ చేయండి, మీ CGPA కన్వర్షన్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, మీ ఆర్గనైజేషన్ ఏంటిది, మీ డ్యూరేషన్, మీ డిసిగ్నేషన్ ఏంటిది, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అదే ఇఫ్ యూఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, PSU అయితే మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. టోటల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫ్ 1st February వరకు మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది మెన్షన్ చేయండి. సో మీరు SBI ఆన్లైన్ ఫీ పేమెంట్ చేస్తే దాని యొక్క రిసిప్ట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో పర్మనెంట్లీ వర్కింగ్ ప్రజెంట్ ఏమైనా మీరు BAలో వర్క్ చేస్తే మెన్షన్ చేయండి, లేకపోతే వదిలేయండి. సో దెన్ సబ్మిట్ చేయండి. సింపుల్గా ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు అన్ని రకాల కేటగిరీస్ అయితే రిక్రూట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ గ్రూప్ సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.